అండ్ శ్రీతేజ్ గారు మీకు ఎలా వచ్చింది ఈ మూవీలో ఆఫర్ ఫస్ట్? యాక్చువల్గా December 6th అండి. ఆ డే December 6th ఈవినింగ్ 8:30 ఆ టైంలో నాకు అగస్త్య మంజు అన్న నాకు బిఫోర్ వంగవీటి నుంచి పరిచయం. నాకు ఒక ఫోటో పంపించారు, ఓల్డ్ ఫోటో ఒక ఫోటో పంపించి ఆ గెటప్లో రెడీ అయ్యి పంపించమన్నారండి. ఫోటో పంపించగానే అది అంటే చంద్రబాబు నాయుడు గారి పాత ఫోటో ప్యాచ్ అన్నీ ఉంటాయి కదా, హెయిర్ స్టైల్, అడ్రస్. అంటే నేను ఎలా డిసైడ్ అని అంటే ఇంకా నేను ఏదైనా పంపిస్తే 100% ఉండాలి, ఎందుకంటే గన్ షర్ట్కి ఓకే అయిపోవాలి ఆ ఉద్దేశంతో సేమ్ అదే లక్కీగా సేమ్ ఆ కలర్ షర్ట్ ఒకటి నా దగ్గర ఉంది. ఇప్పుడు ఓల్డ్ షర్ట్ అది, ఆ షర్టు స్నఫ్ కలర్ ప్యాంటు సేమ్ ఆ టైంలో వేసుకున్న కొద్దిగా దగ్గరగా ఉండే చెప్పల్స్ అవి ఉన్నాయి. సరే హెయిర్ స్టైల్ కూడా సేమ్ అలానే ఉండాలని మ్యాక్సిమం జెల్ అది పెట్టి హెయిర్ స్టైల్ కూడా అలాగే సెట్ చేసుకున్నా. ఇంకా బియర్డ్ వైట్ కావాలి, వైట్ అవ్వాలంటే ఏం చేయాలనేది నాకు ఫస్ట్ అర్థం కాల, కానీ కరెక్ట్గా ఉండాలి, ఎగ్జాక్ట్ 100% అయితే ఉండాలి. ఎందుకంటే అది బాస్ చూడంగానే లుక్ ఓకే అని మళ్ళీ తర్వాత చూద్దాం ఈ సెట్ అవుతాడో లేదో ఈ డౌట్ రాకూడదు, 100% ఉండాలి. ఎందుకంటే ముందు వంగవీటి అప్పుడు చేసిన హోంవర్క్ నాకు దీనికి సపోర్ట్ చేసింది. అందుకని చెప్పి ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో కోల్గేట్ వైట్గా ఉంటుంది కదా పేస్ట్, సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఆ పేస్ట్ని చిన్న బౌల్లో వేసి కొద్దిగా వాటర్ వేసి దాన్ని ప్లెయిన్ చేసి చేసా. దాదాపు మ్యాక్సిమం ఆ వైటిష్ ఫోటోకి సరిపోయే వైటిష్ అయితే అవి వచ్చింది ఆ ప్యాచ్ లాగా. తర్వాత ఇంకా స్కిన్ టోన్ అది డార్క్గా ఉంటుంది కొద్దిగా, నాది కొద్దిగా గ్లామర్గా కనిపించకూడదు, ఎందుకంటే ఎండల్లో తిరుగుతారు కాబట్టి పొలిటీషియన్స్ స్కిన్ టోన్ మారిద్ది. సరే దానికి దగ్గరగా ఉండాలని చెప్పి పెన్సిల్ ఉంటుంది కదా, పెన్సిల్ తీసుకొని రబ్ చేస్తే పౌడర్ వచ్చింది. ఆ పౌడర్ని అప్లై చేశాను. ఇంకా ఇమీడియట్ ఏజ్ కూడా చేంజ్ వచ్చేసింది, ఎక్స్ట్రీమ్ చేంజ్ వచ్చింది. నాకే అనిపించింది ఎక్స్ట్రీమ్ చేంజ్ వచ్చింది, ఓకే కరెక్ట్గా ఉన్నాయని చెప్పి నా మదర్తో పిక్స్ తీపించుకొని అవి పంపించానండి. 2 minutesలో ఓకే అన్నారు. ఓకే, ఫస్ట్ ఓకే అన్నప్పుడు మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను 100% ఎలా అయినా ఓకే నేను అవ్వాలి, ఎందుకంటే ఎఫర్ట్ కరెక్ట్గా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఒక డైరీ ఒకటి ఉంటుంది అండి ఆ పిక్లో, డైరీ అండ్ పెన్. సరే డైరీ కోసం కూడా చూస్తే నాకు డైరీ లేదు, కానీ ఆ దగ్గరగా ఉండే భగవద్గీత ఉందండి. అప్పుడు ఆ పాత భగవద్గీత పెట్టుకొని ఆ బైండింగ్ వస్తాయి కదా భగవద్గీతలో, అది పెట్టుకొని ఫోటో తీసి పంపించా. ఇంకా ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకా త్వరలో మళ్ళీ సెకండ్ లుక్ టెస్ట్ ఉంటుంది, అంటే ప్రాపర్గా కరెక్ట్గా ఉంటుంది అన్నారు. సరే ఇంకా వెయిట్ చేస్తున్నా. ఆ రోజు నుంచి నేను ఇంకా ఎవ్రీడే ఆ వాకింగ్ స్టైల్, గెస్చర్స్, కూర్చోవడం, ఎలా చూస్తూ ఉంటారు ఇవన్నీ ఇంకా కంటిన్యూ నా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఒక బుక్ తీసుకొని అన్ని బాడీ లాంగ్వేజ్ గురించి ఇవన్నిటి గురించి ఒక ప్రిపేర్ చేసుకున్నా, ఒక నోట్స్ స్ట్రాంగ్గా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా, కంటిన్యూస్గా వీడియోస్ చూడటం. ఇంకా డిసైడ్ అయ్యాను నేను కనిపించకూడదు, నేను ఏదైతే క్యారెక్టర్ చేస్తున్నానో ఆ క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అవ్వాలి అని 100% డిసైడ్ అయ్యాను. నేను మీ భద్రం. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Hi, this is Ramya Pasupuleti. Please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you.